మనం బైబిల్ కూడా చూస్తే గొప్ప గొప్ప భక్తులు కూడా వాళ్ళు ఎప్పుడైతే తమ మనస్సును ఆనుకున్నారో, తమ మనస్సును ఆధారం చేసుకున్నారో వాళ్ళు పడిపోయారు. వాళ్ళ సమస్యలు చూసుకున్నారు, వాళ్ళు పడిపోయారు ఆత్మీయంగా. కారణం ఏంటంటే ఇందాక చెప్పిన ఐగుప్తు అన్నటువంటిది ఏంటంటే శరీరానుసారమైనటువంటి మనస్సు, లోకానుసారమైనటువంటి మనస్సు. ఇది ఐగుప్తుకు సాదృశ్యం. మనిషి సాధారణంగా తన మనస్సు పైన ఆనుకోవడానికి ఇష్టపడతాడు. ప్రతి మనిషి తన మనస్సు చెప్పినట్టు నడుస్తాడు. అయితే పరిశుద్ధత్వం చెప్పేది వేరు. మనిషి మనస్సు చెప్పినట్టు నడుచుకుంటే ఏం జరుగుతుంది? ముందు గుచ్చుకుంటాయి, నడుములు విరుగుతాయి. అందుకనే మహాజ్ఞాని చెప్పాడు సాంఖ్యుల గ్రంథంలో 28వ అధ్యాయం 26వ వచనంలో, తన మనస్సును నమ్ముకున్నవాడు బుద్ధిహీనుడు. కాబట్టి మన మనస్సును నమ్ముకుంటే, మన మనస్సును ఆనుకుంటే జరిగేటువంటి ప్రమాదం ఏంటంటే సమస్యలు మనం గుర్తుంచుకుంటాయి, లేకపోతే దాన్ని ఆనుకుని అది విరిగిపోయి మన నడుములు విరిగిపోతాయి. అంటే ఆత్మ సంబంధమైనటువంటి ఓ పెద్ద నష్టం